ఆర్ యు రెడీ? మన రెండో పాయింట్ ఈ తల్లులను చూడు. చదవండి ఇంకోసారి గట్టిగా. ఈ తల్లులను చూడు. ఏ దెబోరా. గట్టి చదవండి ఇంకోసారి దెబోరా. ఎస్. యాబీన్ అన్న రాజు, సిసేరా అన్న సైన్యాధిపతి. యాబీన్ అన్న రాజు, సిసేరా అన్న సైన్యాధిపతి. యాబీన్ అన్న రాజు, సిసేరా అన్న సైన్యాధిపతి తన సైన్యముతో 20 సంవత్సరాలు 900 రథాలతో నాశనం చేస్తున్నాడు. ఎవరో? సిసేరా. అటువంటప్పుడు ఒక్క పురుషుడు నిలబడింది ఎవరు తెలుసా? దెబోరా. ఒక తల్లిగా నిలబడింది. ఆమె ప్రవక్తనిగా నిలబడలా, తల్లిగా నిలబడింది. న్యాయాధిపతినే కానీ న్యాయాధిపతిగా నిలబడలా, తల్లిగా నిలబడింది. ఎస్, దట్స్ ద పవర్ ఆఫ్ ద మదర్. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్యం. అందరం కలిసి చదువుదాం. ఆర్ యు రెడీ? స్టార్ట్. ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయేరి, దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేలీలో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయేరి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యం. దెబోరా మేల్కొనుము, దెబోరా మేల్కొనుము, బారాకు కీర్తన పాడుము, అభినోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపెట్టుము. ఎస్, ఒక తల్లి నిలబడింది. ఈ రోజున యాబీను, సిసేరా చేసిన పని ఏంటి తెలుసండి? వాళ్ళు ఏ దారి గుండా వెళ్ళాలో ఆ దారి గుండా వెళ్ళనీయకుండా వేరే దారి గుండా తీసుకెళ్ళేవాళ్ళు. అందువలన ఆమె నిలబడి చేసింది ఏంటంటే, మరలా నేను నిలబడబోతున్న తల్లిగా నా ప్రజలను, నా బిడ్డలను యథార్థ మార్గములో మళ్ళా దేవుడు నడిపించాలి. అలాగేదే ఒక తల్లిగా నిలబడింది. మన మందిరానికి భార్యాభర్తలు వస్తారండి, 2 పిల్లలు. పాప పెద్దది, కుమారుడు చిన్నవాడు. పాప బాగా చదువుకుంది. కుమారుడు గారాభం వలన, అమ్మ గారాభం, అక్క గారాభం, నాన్న గారాభం వలన ఇంటర్మీడియట్లోనే భయంకరమైన ఈ అలవాటు లేదురా అనేది లేదు, అన్ని అలవాటుకు బానిసైపోయాడు ఆ వ్యక్తి. గంజాయికి అలవాటైపోయాడు, ప్రోనోగ్రఫీకి అలవాటైపోయాడు. ఆ గంజాయి దొరకకపోతే, అమ్మ డబ్బులు ఇవ్వకపోతే టీవీ పగలగొట్టేస్తాడు. అమ్మ డబ్బులు ఇవ్వకపోతే ఏం చేయాలి, మొత్తం నాశనం చేసేస్తాడు. అంత మట్టికే కాదు, దాని కొరకు కాశ్మీర్కి వెళ్తాడు, దాని కొరకు అరకలోకి వెళ్తాడు. ఓహో, ఎక్కడ దొరికిద్దని చెప్పేసానా, ఎక్కడ పడితే అటు వెళ్ళిపోతాడు. ఏం తెలుసా, దానికోసం. అది అని పరిస్థితి. ప్రోనోగ్రఫీ చూసి అక్కడ ఏం జరిగిందో అది అక్కతో చేయాలని చూస్తాడు, అక్కడ ఏం జరిగిందో అది అమ్మతో చేస్తాడని చూస్తాడు. అమ్మ ఒకరోజు కర్ర పెట్టి పడా కొట్టేసింది. తమ్ముడు అయి ఉండి నన్ను కాపాడాలరా, నువ్వు చేసే పని ఏంటని. అలా తయారైపోయాడు. నాన్న వాళ్ళకి లారీలు ఉన్నాయి, ఏమన్నా చేయగలడు. కానీ అమ్మ అక్క చెప్పలా. కానీ అమ్మ నిలబడింది. ఒక దెబోరా నిలబడినట్టుగా, నా కుమారుని నువ్వు మార్చాలి. విడుదల ప్రార్థన మహోత్సవంలో దేవుడు దర్శించాడు. దేవుడు మహాకృప వలన ఆ కుమారుడు వివాహం నేను జరిగించడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. ఏంది తెలుసా, ఒక అమ్మ నిలబడింది. ఎస్, ఏ దెబోరా. బి బెత్సబా. గట్టి చెప్పండి, బెత్సబా. ఇంకోసారి గట్టి చదవండి, బెత్సబా. అది దావీదు యొక్క భార్య, దేవుని క్రమములో వచ్చిన ఆమె కాదు. అందువలన ఆమెకు ఒక చెడ్డ పేరు పడిపోయింది, ఆమెకు ఒక చెడ్డ ముద్ర పడిపోయింది. ఆమె గురించి అంత చెడుగా చెప్పుకుంటారు. ఎవరి గురించి? బెత్సబా. కానీ ఆమె ఒక ప్రార్థన చేసింది, నా బిడ్డను అలా చేయడానికి వీల్లేదయ్యా. నేను తెలుసో తెలవక నేను పొరపాటు చేశాను. ఇదే నా ఫస్ట్, ఇదే నా లాస్ట్ టైం. కానీ నా బిడ్డ అలా ఉండకూడదయ్యా, నాకు పుట్టబోయే బిడ్డ అలా ఉండకూడదయ్యా. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ఆ బిడ్డ సొలొమోను ఎంతగా దేవుడు హెచ్చించాడంటే, ఆయన లాంటోడు ఆమెకి ముందల లేడు, తర్వాత లేడు. అబ్బా, ఎందుకని చెప్పాలి? ఎందుకని ఒక తల్లి నిలబడింది. ఒక తల్లి నిలబడింది. యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్. ఒక తల్లి నిలబడింది. తన కుమారుడు గుడ్డోడు, ఊరోళ్ళందరూ అనేవాళ్ళు గుడ్డోడని, బంధువులు అనేవాళ్ళు గుడ్డోడని. కానీ తల్లి నిలబడి యూపీఎస్సి ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా ర్యాంకులో నంబర్ 1 సాధింపజేసింది.
చూడండి ఒక్కసారి. ఇది అబ్బా, చప్పట్లు సరిపోలేదా? ఒక్క తల్లి నిలబడింది. మళ్ళా చెప్తున్నాను, బెత్సబా నిలబడింది. నా మీద ఒక చెడ్డ పేరుంది, నా మీద అవమాన ముద్ర ఉంది, నా మీద నింద ముద్ర ఉంది. దావీదుని ఎవడేమండవు, కానీ నా మీదే నేనే పాడు చేశాను అంటున్నారు. కానీ ఆయనే ప్రపోజల్ చేసింది, ఆయనే బలవంతం చేసింది, ఆయనే బలాత్కారం చేసింది. నింద నా మీద పడింది, నా బ్రాండ్ పడింది. కానీ నా బిడ్డని నువ్వు అలా చేయకూడదు. ఆమె కన్నీరు చూస్తున్న ఒక తండ్రి ఉన్నాడు. ఈ రోజున నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుడు ఎంత శ్రేష్టంగా హెచ్చించగలడైతే, ఏ దెబోరా, బి బెత్సబా, సి రిస్పా. గడి చెప్పండి. అమ్మ సరిపోలా, ఇంకోసారి చెప్పండి. రిస్పా ఎవరు తెలుసా? సౌలు యొక్క ఉపపత్ని, అంటే భార్య కాదు, ఉపపత్ని. సౌలుకిను ఉపపత్ని అయిన రిస్పాకి కలయికలో 5 బిడ్డలు జన్మించారు. 5 మగ బిడ్డలు జన్మించారు. గిబియోన్లకిను సౌలు కుటుంబానికి పడదు. తద్వారా గిబియోనీలు ఏం చేశారంటే సౌలు యొక్క ఉపపత్ని యొక్క 5 బిడ్డల్ని ఊరేసి చంపేశారు. ఊరేసి చంపగా అక్కడ వేలాడుతుండగా రెస్పా ఏం చేసింది తెలుసా? ఆ 5 బిడ్డల యొక్క శవాన్ని కిందకి దించి ఒక బండ మీద పడుకోబెట్టి దానిపైన గోనెపెట్ట కప్పి ఏం చేసింది తెలుసా? అంటే ఈమె రాజుగా సౌలు యొక్క ఉపపత్ని గనక వీళ్ళు 5 దేనికి సంబంధిస్తారంటే రాజుగారి కుమారులకి సంబంధం. అందువలన వీళ్ళు ఎక్కడే పాతి పెట్టబడాలంటే రాజుగారి బిడ్డలు, రాజుల కుటుంబం ఎక్కడైతే పాతి పెడతారో అక్కడే పాతి పెట్టాలి. కానీ అలాంటి అలా పాతి పెట్టరు అనగానే రెస్పా ఏం చేసింది తెలుసా? నా బిడ్డల్ని, రాజుగారి పిల్లల్ని ఎక్కడ పాతి పెడతారో అక్కడే పాతి పెట్టాలని చెప్పేసి ఆ గోనిపెట్టాన్ని కప్పేసి అక్కడ ఆమె కూర్చొని ఏం చేసింది తెలుసా? 3 నెలల నుండి 6 నెలల దాకా తన బిడ్డల మంచి సమాధి కార్యక్రమం కొరకు ఏం చేసింది? నిలబడింది. వా! నక్కలు వస్తుంటే నక్కల్ని తరిమి కొట్టింది, క్రూరమృగాలు వస్తుంటే క్రూరమృగాలను తరిమి కొట్టింది, గ్రద్దలు వస్తుంటే గ్రద్దలను తరిమి కొట్టింది. నా బిడ్డలకి ఉన్నతమైన సమాధి కార్యక్రమం ఇవ్వాలని చచ్చిపోయిన డెడ్ బాడీస్ కోసం 5 బిడ్డల కోసం. ఈ రోజున డ్రగ్స్లో మరణిస్తున్నారని బిడ్డలు, సిగరెట్లో మరణిస్తున్నారని బిడ్డలు, ప్రోనోగ్రఫీలో మరణిస్తున్నారని బిడ్డలు, అసభ్యమైన పాపంలో మరణిస్తున్నారని బిడ్డలు. ఒక రిస్పా చచ్చిపోయిన శవాలకి, డెడ్ బాడీల కోసమే ఇంత నిలబడగలిగితే నజరేయుని యేసు నామములో నీ బతికిన బిడ్డ కోసం నువ్వు రాజుతో మాట్లాడాలి. నా బిడ్డ జీవితం ఇలా ముగింపబడడానికి వీల్లేదు, నా కూతురు జీవితం ఇలా ముగింపబడడానికి వీల్లేదు. దెబోరా ప్రార్థన ఆలకించిన వాడు, బెత్సబా ప్రార్థన ఆలకించిన వాడు, రిస్పా ప్రార్థన ఆలకించిన వాడు నీ బిడ్డను కూడా స్థాయికి నడిపించగలిగిన వాడు ఆయన. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10-11 వాక్యాలు. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10-11 వాక్యాలు కలిసి చదువుకుందాం. ఆర్ యు రెడీ? స్టార్ట్. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్టా తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాల ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు వచ్చటనే ఉండి, అంటే దాదాపు 3 నెలలు, 3 to 4 నెలలు. అంటే ఇప్పుడు చూద్దాం. పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకొండను, రాత్రి అడవి మృగముల దగ్గరకి రాకుండాను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినపడెను. నా పాయింట్ ఒకటే, బ్రతికిన బిడ్డలు కాదు, మరణించి శవమైపోయిన బిడ్డల్ని కంపు కొడుతుండగా, పురుగులు పట్టేస్తుండగా, జంతువులు వస్తుండగా, డెడ్ బాడీ పాడవనికుండా చేసి నా బిడ్డల శవాల్ని రాజుల బిడ్డలతో పాతి పెట్టాలని నిలబడింది.
నిలబడితే ఆ మాట ఎవరు విన్నారు? దావీదు విన్నాడు. ఒక దావీదు కన్నా మించిన రాజు ఉన్నాడు, దావీదుకి మించిన ప్రభు ఉన్నాడు, దావీదుకి మించిన చక్రవర్తి ఉన్నాడు, రాజుల రాజు ఉన్నాడు, ప్రభువుల ప్రభు ఉన్నాడు. నా బిడ్డ జీవితం ఇలా ముగింపబడడానికి వీల్లేదు. నేను పేదరికంలో ఉన్నాను, నా బిడ్డలు పేదరికంలో ఉండకూడదు. నేను రోగిష్టిని, నా బిడ్డలు రోగిగా ఉండకూడదు. నేను ఇబ్బందులు ఉన్నాను, నా బిడ్డలు ఉండడానికి వీల్లేదు. నీ ప్రార్థన నా దేవుడు వింటాడు, రాజు వింటాడు, నీ కొరకైన కార్యం చేస్తాడు ఆయన. అబ్బా సరిపోలా చప్పట్లు వేసాయికి. ఆర్ యు రెడీ?